కోటి విద్యలో కూటి కొరకే అన్నారు. అది ధనవంతుడైనా పేదవాడైనా అందరూ కూడా మరి 5 ఏళ్ళు నోట్లోకి పోకపోతే బతకలేడు. ఈ వాస్తవాన్ని మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నిర్మించినప్పుడే అధికారంలోకి రాగానే వెంటనే కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా పిడికెడు మెతుకులు తినాలి. ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. చాలా వరకు ఆనాటి సామాజిక పరిస్థితుల్లో పేదవాడు 3 పూట్ల కూడా తినలేని పరిస్థితి. ఒక పూట తింటే ఒక పూట పస్తుండే పరిస్థితుల్లో ₹2 కిలో బియ్యం తీసుకురావటం, మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లని విజయవంతంగా నిర్వహించడం, ఈరోజు కూడా 270 సెంటర్లలో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. వీటిని మరింత విస్తరించాలనే ఆలోచన కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పథకాలని రూపొందించడం కానీ పనిచేయటం కానీ చేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ మరి ₹2 బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అలాగే పక్కా ఇళ్ళు కావచ్చు, ఆ తర్వాత మరి అన్నా క్యాంటీన్లని నిర్వహించడం కావచ్చు, అలాగే మరి పేదవాడికి వైద్యాన్ని అందించడంలో కానీ ప్రయాణంలో ఉచితంగా మరి అందించడం కానీ, ఇలా అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉండేది. అన్నా క్యాంటీన్లను మూసేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాష్ట్రంలో పేద బలహీన వర్గాల వారు బహుశా పేరు మారుస్తారేమని అనుకున్నారు, కానీ పేద ప్రజల పొట్టలు కొడతారని అనుకోలేదు. ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించలేదన్నమాట. ఈ రకంగా గుప్పెడు మెతుకుల కోసం అల్లాడే పేదవాడి పొట్ట కొడతాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎవరు ఊహించలే. సరే, కొట్టారు. అయినప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఒకంత ఆవేదనతోటి సొంత డబ్బులతోటి అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తే అనేక చోట్ల వాటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు. అంటే అమ్మ పెట్టదు, అడుక్క తినేవదు. మళ్ళీ పేదల పక్షపాతం అని చెప్పేసి పేదల గురించి గొప్పగా మాట్లాడతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పేదవాడికి ₹5 కూడా భారం కాకూడదని చెప్పేసి మరి భువనేశ్వరి మేడం గారు 3,76,00,000 డబ్బు ఇచ్చి పేద ప్రజలకి ఒక పూట ఉచితంగా